చారీ వాళ్ళ ఫ్రెండ్స్ రెగ్యులర్ గా ఒక ప్లేస్ లో కలుస్తుంటారు. ఆ ప్లేస్ లో చారీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉండి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి చారీ వస్తాడు. చిన్నగా తనలో తను నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అందులో ఒక ఫ్రెండ్ ఈ రోజు కూడా మంచి ఎంటర్టైన్ అయినట్టున్నాడు అని అనగానే అందరు ఏంట్రా ఎంటర్టైన్మెంట్ చెప్పురా అని సరదాగా మాట్లాడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. రాహుల్, గూగుల్, నరేష్, రాఘవ, విక్రాంత్, చారీ వీళ్ళు 6 ఫ్రెండ్స్ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అటు పక్క నుంచి ఒక ముసలి తాత వీళ్ళ వైపు వస్తుంటాడు. వీళ్ళు ఎవరూ చూడరు, పట్టించుకోరు. వీళ్ళు దగ్గరికి వచ్చి ఆ తాత విక్రాంత్ కాళ్ళు పట్టుకుంటాడు. విక్రాంత్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఫ్రెండ్స్ అందరు కూడా అలాగే షాక్ అయి చూస్తుంటారు. ఏంటి ఏదో కాలికి తాకినట్టుంది అని చూస్తే ఒక ముసలి తాత నవ్వుతూ అయ్యా అయ్యా అని చేతులు చాచి అడుక్కుంటుంటాడు. అప్పుడు విక్రాంత్ ఒక్కసారిగా ఎమోషన్ అయ్యి ఏమీ అర్థం కాక బ్లాంక్ మైండ్ తో ఆ తాతనే చూస్తుంటాడు. ఫ్రెండ్స్ అందరూ విక్రాంత్ ని ఆ తాతని చూస్తుంటారు. ఆ తాత మాత్రం నవ్వుతూ అడుక్కుంటూ చూస్తుంటాడు. అప్పుడు రాహుల్ ఒక 10 రూపాయలు తీసి ఆ తాతకి ఇస్తాడు. అప్పుడు ఆ తాత చల్లగా ఉండండి అని ఆశీర్వదించినట్టు చేతులు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విక్రాంత్ ఉన్నట్టుండి ఏడ్చేస్తాడు. అప్పుడు రాహుల్ ఇంత చిన్నదానికి ఏడుస్తున్నావేంట్రా, ఇలాంటి మనం ఫస్ట్ టైం చూస్తున్నామా ఏంటి అని అనగానే చారీ ఇదంతా ఒక స్కామ్, వీళ్ళు కష్టపడి అడుక్కున్నదంతా వాళ్ళ ఏరియాలో వాళ్ళ లీడర్స్ లాక్కుంటారు అనగానే ఫ్రెండ్స్ అందరూ చారీని చూస్తుంటారు. అవునరా, ఆ లీడర్లు ఫస్ట్ వీళ్ళని ఒక ఏరియాకి బాగా అలవాటు చేస్తారు అనగానే పక్కన ఉన్న గూగుల్ ఒక్కసారిగా చారీ మొహం చూసి ఫోన్ తీసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు చారీ ఈ అడుక్కునే వాళ్లకు అందరితో బాండింగ్ పెరిగాక వాళ్ళు ఆ ఏరియాని వాళ్ళ ఊరిలాగా ఫీల్ అయ్యాక వాళ్ళు వీళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు అడుక్కున్న డబ్బులు ఎంత ఇచ్చినా ఇవి చాలట్లేదు, ఇవి చాలా తక్కువ అసలు అని అప్పుడు వాళ్ళు వీళ్ళకి టార్గెట్ ఇస్తారు అని అనగానే గూగుల్ మొబైల్ తీసుకొని లేదు నువ్వు చెప్పింది మొత్తం తప్పు అని ఫోన్ చూపించడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్ అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు చిరాకుగా చారీ రేయ్ గూగుల్, నీ గూగుల్లో వచ్చేది నేషనల్ సర్వే, అందులో ఒక హైదరాబాద్ లో ఒక కాన్స్టిట్యూయెన్సీలో ఒక ఏరియాలో జరిగేది రాదురా అని అనగానే ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు. అప్పుడు గూగుల్ ఓ అవునా, అది కూడా నేను సెర్చ్ చేసి చెక్ చేస్తా అని మొబైల్ తీసుకుని మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చారీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నట్టు అయ్యి కాన్వర్జేషన్ గుర్తుకొచ్చి ఆ లీడర్స్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే వేరే ఏరియాకి మార్చేస్తా అని చెబుతారు, లేదా ఈ ఏరియా నుంచి వద్దు వెళ్ళిపో అని చెప్పి భయపెట్టి పంపిస్తారు, లేదా ఈ ఏరియాలో ఉండొద్దు వెళ్ళిపో అని చెప్పి భయపెట్టి పంపిస్తారు. వీళ్ళు ఈ ఏరియా కాకుండా ఇంకో ఏరియాని వెళ్తే అక్కడ వీళ్ళకి ఇంకా విపరీతమైన టార్చర్ చూపిస్తారు, ఎక్కువ టార్గెట్ ఇస్తారు. అందుకే వీళ్ళు భయపడి ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తారు అని అనగానే విక్రాంత్ ఆ తాతను గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తాత నవ్వుతూ అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు చారీని చూసి విక్రాంత్ రే యాక్టింగ్ చేసేవాళ్ళు మొహం బాధగా పెట్టి 3-4 రోజుల నుంచి తినలేదన్నట్టు అడుగుతారు. ఈ తాత నవ్వుతూ అడుగుతున్నాడ్రా, అడుక్కుంటున్నాను అన్న బాధ లోపల ఉన్నా బాధతో ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అని నవ్వుతూ అడుక్కుంటున్నాడ్రా అని అనగానే అందరూ ఆశ్చర్యంగా విక్రాంత్ నే చూస్తూ ఉంటారు. అప్పుడు గూగుల్ విక్రాంత్ ని చూసి మళ్ళీ ఫోన్ లో విక్రాంత్ చెప్పిన మాటల్ని సెర్చ్ చేస్తూ చూస్తూ ఉంటాడు. అప్పుడు విక్రాంత్ రేయ్ ఎవడైనా తప్పు చేసినా ఎక్కడైనా తప్పు జరిగినా ఎవడినైనా తక్కువ చేసి మాట్లాడాలన్నా కాలితోనూ కాలికున్న చెప్పుతోనూ చూపిస్తాం, పోలుస్తాం. ఆ మనిషి చిన్నప్పటి నుండి బాగా బతికాడా తక్కువగా బతికాడా ఎలా అయినా బతికుండొచ్చు, అది అవమానం అని అతనికి తెలుసు. తెలిసి కూడా ఒక్క పూట గడవడం కోసం కాళ్ళు కింద చెప్పులు తాకుతున్నారా అని విక్రాంత్ ఎమోషన్ అయిపోతాడు. ఫ్రెండ్స్ కూడా అందరూ అలా ఎమోషన్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడు అందులో ఉన్న రాఘవ కమ్యూనిస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు.